టైం అవుతుంది, పిల్లలు ఇంకా లేవలేదు. వీళ్ళని ఎలా లేపాలో నాకు తెలుసు. ఏ మాన్వి, భవిక, త్వరగా లేవండి. ఏమైందమ్మా? మీరు లేవండి త్వరగా, నేను చెప్తాను. సరే. ఏమైంది చెప్పమ్మా. ఇదిగోండి, ముందు స్నానం చేసి రండి, చెప్తాను. సరే అమ్మా. అమ్మా, స్నానం చేసుకొని వచ్చామమ్మా. ఇప్పుడైనా ఏమైందో చెప్పు. ఏం కాలేదు. ఇదిగోండి మీ స్కూల్ డ్రెస్. ఈ రోజు నుంచి మీ స్కూల్ స్టార్ట్ అయింది, ఇక వెళ్ళండి. ఇక మీ గోల్డెన్ డేస్ అయిపోయాయి. మీరు వెళ్ళి త్వరగా రెడీ అయ్యండి, నేను మీకు బాక్స్ కడతాను. ఇంకొకటి, మీ డాడీ హాల్లో వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని స్కూల్కి వదలడానికి. సరే అమ్మా. భవిక లే భవిక, స్కూల్ కి టైం అవుతుంది. మళ్ళా పోయి అనుకున్నావు. అక్క నువ్వు రెడీగా అక్క, 2 నిమిషాల్లో రెడీ అవుతా. అమ్మ తిడుతుంది, నీ ఇష్టం. అమ్మా, టిఫిన్ పెట్టావా? ఆకలి అవుతుంది. నాన్న పెడుతున్నా. ఇంతకీ భవికేడుంది? అమ్మ భవిక మళ్ళా పోయి లోపల అనుకుంది, లేమంటే లేస్తలేదు. ఏంది, మళ్ళీ పడుకుందా? అయ్యో ఈ పిల్లని. భవిక లే భవిక, మళ్ళీ పడుకున్నావు. స్కూల్కి టైం అవుతుంది. అమ్మ ఒక 5 నిమిషాలు పనుకుంటా అమ్మా. నీ ఇష్టం భవిక. డాడీ అయితే హాల్లో కూర్చున్నాడు, నేను నీ టిఫిన్ కడుతున్నా. త్వరగా లేచి రెడీ అవ్వు. వద్దులే, మళ్ళీ నాన్న తిడతారు. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ నాన్న. ఈరోజు స్కూల్కి ఫస్ట్ డే కదా డాడీ. అయితే ఈరోజు ఎవరు రారు డాడీ. రేపు వెళ్తా డాడీ, ప్లీజ్ డాడీ. ఏం అవసరం లేదు, అక్క రెడీ అయింది, నువ్వు కూడా వెళ్ళి రెడీగా పో. అయినా మీ అమ్మ చెప్పింది నువ్వు మంచిది. స్నానం చేసుకొని మళ్ళీ వండుకున్నావా? లేదు డాడీ, లేదు. సరే తొందరగా వెళ్ళి రెడీగా పో, వదిలేసి వస్తాను, నాకు కూడా ఆఫీస్కి టైం అవుతుంది. డాడీ స్కూల్కి వెళ్ళాలి డాడీ. నడుచుకుంటూ వెళ్ళాలి, ఇంకెలా వెళ్తావు? అది కాదు డాడీ, పాత బ్యాగ్ ఏమో చినిగిపోయింది, నా దగ్గర బ్యాగ్ కూడా లేదు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి స్కూల్కి? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలో. అవునా, నాకు తెలిసే నీ గురించి, అందుకే నీ కోసం కొత్త బ్యాగ్ తీసుకొచ్చా. పేరు కూడా ఉంది, భవిక పండిత్ అని. ఇప్పుడు వెళ్ళు స్కూల్కి. అమ్మా నాన్న చెప్తే వింటలేడమ్మా. అమ్మా నువ్వునైనా బాధ అర్థం చేసుకోమ్మా, ప్లీజ్ అమ్మా. అసలు మీ నాన్న ఏం వింటలేడు, ఏంది నీ బాధ? అమ్మ ఇక్కడ రా అమ్మా, ఇక్కడ కూర్చో, నేను అర్థమయ్యేలా చెప్తా. సరే సరే వస్తున్నా. నాకు ఎందుకో దీని డౌట్ వస్తుంది, ఏదో స్కూల్కి వెళ్ళొద్దని ప్లాన్ వేసినట్టుంది. వస్తున్నా భవిక, వస్తున్నా. అరే ఏంది బైక కథలు పడుతున్నావు? స్కూల్కి టైం అవుతుందిరా. నువ్వు ఎన్ని కథలు పడినా నువ్వు స్కూల్కి పక్కా పోవాల్సిందే. ఏ ఆగు, అంత లేట్ అయితే నువ్వేవో రా అమ్మా, ఇక్కడ కూర్చో రా. అమ్మా ఫస్ట్ డే స్కూల్కి ఎవరైనా వస్తారా అమ్మా? వస్తారు, ఎందుకు రారు? అయినా ఫస్ట్ డే డుమ్మ కొట్టి సంవత్సరం అంతా డుమ్మ కొడుతూనే ఉంటారంట భవిక, అందుకని వెళ్ళాల్సిందే. అది కాదమ్మా, ఫస్ట్ డే కదా స్కూల్కి, కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తారు, కొత్త కొత్త టీచర్స్ వస్తారు, వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇంకా టైం పడుతుంది కదా అమ్మా, అందుకే వెళ్తా.
ఇందాక నువ్వే అన్నావు కదా బవిక ఫస్ట్ డే స్కూల్కి ఎవ్వరు రారు అని. ఇప్పుడేమో కొత్త కొత్త టీచర్స్ కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తారంటున్నావు. అయినా నువ్వు ఎన్ని కథలు పడ్డా స్కూల్కి వెళ్ళాల్సిందే. అసలే నాకు బోల్డ్ అంత పని ఉంది కిచెన్లో. అమ్మా 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 అరే రాబాయిక స్కూల్కి లేట్ అవుతుంది. ఇప్పటిదాకా చెప్పినా కదా నువ్వు ఎన్ని కథలు అన్నా స్కూల్కి మాత్రం వెళ్ళాల్సిందే అని. నీ అంత ఉన్నప్పుడు నేను కూడా ఇవన్నీ ట్రై చేసిన, కానీ వర్కౌట్ కాకే ఇప్పుడు ఇలా రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నా. ఇక రా, కథలు పడింది చాలు కానీ. ఈమె ఒకటి ఒక్కటంటే ఒక్క ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఒక్క ప్లాన్ అది చేసేస్తే స్కూల్కి వెళ్ళాల్సిందే అవసరమే లేదు. అమ్మ ఆకలి వస్తుంది, అన్నం పెట్టవా? అబ్బా ఈమె మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేసింది. ఏమైంది ఇంకా తింటున్నావు? నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. 2 నిమిషాలు ఆగు నాన్న, ఇప్పుడే తినొస్తా. దీని చక్కర్లో ఈరోజు ఆఫీస్లో తిట్లు పడేటట్టే ఉన్నాయి. లావణ్య అన్నం పెట్టు. ఇక మొదలెడదామా? ఏమైంది? ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? కడుపు నొస్తుంది డాడీ. కడుపు నొస్తుందా? ఇప్పటిదాకా మంచిగా ఉన్నావు కదనే. నిజం చెప్పే, స్కూల్ హాలిడేస్ ఇచ్చి 2 months అవుతుంది. 2 monthsలో ఏ రోజన్నా నీకు ఉదయం 8 గంటలకు కడుపు నొచ్చిందానే? నువ్వు కావాలని చేస్తున్నావు నాకు తెలుసు. అరే ఎందుకే ఎప్పుడు స్కూల్ అనగానే అట్లా ఏడుస్తావు? చూడు నా లెక్క ఉండాలి. స్కూల్ అనగానే టక్కున లేచి రెడీ అయినా. డాడీ నువ్వు రా డాడీ, స్కూల్కి టైం అవుతుంది. ఆమె చక్కర్లో కూర్చుంటే ఇంకా లేట్ అవుతుంది. అయినా ఇవాళ ఫస్ట్ డే కదా స్కూల్లో. కొత్త టీచర్స్, కొత్త క్లాస్, కొత్త ఫ్రెండ్స్ వస్తారు కదా, అందరినీ పరిచయం చేసుకోవాలి కదా డాడీ. నువ్వు తొందరగా రా. పెద్ద ఫోన్ ఇంకొక 20 నిమిషాలు అయితే స్కూల్ టైం అయిపోతుంది. ఈ 20 నిమిషాలు ఏం చెయ్యాలి? భవిక నువ్వు ఆలోచించి చాలే. ఇంకా రా జడేస్తా, స్కూల్ టైం అవుతుంది. నీ వల్ల ఇవాళ అందరికీ లేటు. సరే అమ్మా. అమ్మ ఎన్ని జడలు వేస్తున్నావు అమ్మా? ఒకటే జడ భవిక, ముందే స్కూల్కి లేట్ అవుతుంది. ఒక్క జడ ఏమో ఇట్లా మన అయిపోతుంది, 2 జడలేమో టైం పడుతుంది. అమ్మ 2 జడలు వేయవా? ముందే స్కూల్కి టైం అవుతుంది. ఈ పిల్లనేమో చెప్తే వినదు. సరే పట్టు. భవిక రెడీయా? రెడీ అవుతున్నా డాడీ. ఇంకా జడేసుకుంటూ కూర్చున్నదేంది? ఆఫీస్కి లేట్ అవుతుంది. నాకెందుకో నేను చూస్తే కావాలనుకొని లేట్ చేస్తున్నావు అని అనిపిస్తుంది. లేదు డాడీ, లేదు లేదు, నేనెందుకు అట్లా చేస్తా? లేదు. అవును డాడీ, నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. నేను కావాలని ఎందుకు చేస్తా అక్క? నువ్వు కావాలని నాన్నకి ఎందుకు ఎక్కించి చెప్తున్నావు? అప్పటి నుంచి కడుపు నొప్పి, బ్యాగ్ లేదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంది. చూడు డాడీ, రోజు ఒక్క జుట్టు వేసుకొని పోతుంది. ఇవాళ చూడు కావాల్సుకొని 2 జుట్లు వేసుకొని పోతుంది. వీళ్ళందరూ చిన్నపిల్లలు కదా, వీళ్ళ స్కూల్లో ఏమన్నారు ఒక్క జుట్టు వేసుకున్నా కూడా. ఇవాళ కావాల్సుకొని 2 జుట్లు వేసుకుంటుంది. ఇంకొక 10 minutes అయితే స్కూల్ టైం అయిపోతుంది. నాన్న నాన్న మళ్ళేంటి? ఒక నిమిషం ఆగు. ఈరోజు ఫస్ట్ డే కదా, నా దగ్గర స్కూల్ షూస్ లేవు. ఎలా వెళ్ళాలి స్కూల్కి? నాకు తెలిసే నీ గురించి, అందుకే నీ కోసం కొత్త స్కూల్ షూస్ తీసుకొచ్చా. నువ్వు బయటికి వస్తే నేను వేస్తా, మనం స్కూల్కి వెళ్దాం, సరేనా? అవునా? సరే సరే వస్తున్నా. ఫ్రెండ్స్ అన్ని విధాలుగా ట్రై చేసినా కానీ వర్కౌట్ కాలేదు, కాబట్టి మీరు కూడా స్కూల్కి వెళ్ళండి. మళ్ళీ ఏమైంది? నాన్న ఒక్క నిమిషం, స్కూల్కి ఫస్ట్ డే కదా, అందుకే దేవుడిని మొక్కుకొని వస్తున్నాం. సరే సరే, త్వరగా రండి. అగో ఫస్ట్ డే స్కూల్ కాబట్టి అందరితో మంచి ఫ్రెండ్షిప్ చేయాలి, సరేనా? టీచర్లతో కూడా మంచిగా మాట్లాడాలి.
అన్నారు. సరే పదండి. మీరు కూడా ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారా? అయితే వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు స్కూల్లో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్లో అందరూ కొత్త ఫ్రెండ్స్, కొత్త టీచర్స్, కొత్త క్లాస్మేట్స్ అందరు వస్తారు. అండ్ ఎక్స్పెషల్లీ ఏంటంటే మీరు 2 months తర్వాత మీ ఫ్రెండ్స్ని కలవబోతున్నారు. ఆ ఎగ్జైట్మెంటే వేరు ఫ్రెండ్స్. సో మీరు కూడా స్కూల్కి వెళ్ళండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.